డొనాల్డ్ ట్రంప్ భారత్ని హెల్ హోల్ అని అన్నాడట. కొందరు అంటున్నారు ఆయన అలా అనలేదు అని. కానీ మైఖేల్ సావేజ్ అనే 84 ఏళ్ల రైట్ వింగ్ వ్యాఖ్యాత మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు భారత్ ఒక హెల్ హోల్ అని. అంతేకాదు ట్రంప్ ఆ వ్యాఖ్యను రీపోస్ట్ చేసి మద్దతు కూడా ఇచ్చాడు. చైనా, భారత్ ఇవి ప్రపంచంలోని హెల్ హోల్స్ అని అన్నాడు. ఇండియా నుంచి పుట్టిన పిల్లలు అమెరికాలో పుట్టగానే పౌరసత్వం పొందుతారు. తర్వాత తమ కుటుంబాలని మొత్తం తీసుకొస్తారు ఇలాంటి హెల్ హోల్స్ నుంచి అని చెప్పాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, కౌబాయ్ భాషలోనో లేదంటే కొత్తగా మాట్లాడడానికి నేను నమ్మకం పెట్టుకోను. నోట్లో ఏదొస్తే అదే మాట్లాడతా. కానీ ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ డొనాల్డ్ ట్రంప్ మీరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెల్ హోల్ ఏదైనా ఉంటే అది అమెరికానే. అమెరికా వీధుల్లో కనిపిస్తున్న దృశ్యాలు చూడండి. డ్రగ్స్కి బానిసలైన వాళ్ళు, జాంబీల్లా తిరుగుతున్న జనాలు. ఇది అమెరికా పరిస్థితి. ఇది ఒక డ్రగ్ ప్యారడైజ్. $38 ట్రిలియన్ అప్పుల్లో మునిగిపోయిన దేశం. ఆర్థికంగా, రాజకీయంగా క్షీణిస్తున్న దేశం. యుద్ధం ప్రారంభించి అదే యుద్ధంలో ఓడిపోయి అవమానంలో కూరుకుపోయిన దేశం. అయినా కూడా నేను అమెరికాని హెల్ హోల్ అనను, కానీ ఆ దిశగా వెళ్తోందని మాత్రం చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ ఆయన సొంత దేశంలో రాజకీయ విశ్లేషకులే చెప్తున్నారు ట్రంప్ సెనైల్ అయ్యారు అని. ఆయనకి డెమెన్షియా లక్షణాలు ఉన్నాయని, ఆయనకి కాగ్నిటివ్ డిక్లైన్ ఉంది అని, ఆయన అప్రూవల్ రేటింగ్స్ అన్నీ దిగజారుతున్నాయి అని, ఆయన దేశాన్ని ఓటమి వైపు నడిపారు అని. ఇండియన్స్ని ఏమన్నారు? ల్యాప్టాప్ గ్యాంగ్స్టర్స్ అంటారా? అయితే మరి మీ దేశంలో పెద్ద పెద్ద టెక్ కంపెనీల సీఈఓలుగా ఉన్న భారతీయుల్ని ఎందుకని బయటికి పంపించరు? ఎందుకు వాళ్ళ మీద ఇంకా మీరు ఆధారపడుతున్నారు? ఇండియా హెల్ హోల్ అయితే ఎందుకు ట్రేడ్ డీల్ కోసం రోజు ప్రయత్నాలు? ఎందుకు ఇండియాతో భాగస్వామ్యం? ఎందుకు క్వాడ్లో భాగం కావాలనుకుంటున్నారు? ఎందుకని $20 బిలియన్ డిఫెన్స్ డీల్స్ కోసం ఎదురు చూస్తున్నారు? ఇది ఏ రకమైనటువంటి డబుల్ స్టాండర్డ్? ఒక పక్కన భారతదేశాన్ని అవమానిస్తూనే అదే భారతదేశం ముందు వ్యాపారం కోసం చేతులు చాపడం. వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ ఇట్ ఇస్? మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, మీ భాషను జాగ్రత్తగా ఉపయోగించండి. భారత ప్రభుత్వం మృదువుగా స్పందిస్తోందేమో, కానీ భారతీయులమైన మేము మౌనం పాటించట్లేదు. మా సంస్కారం మమ్మల్ని అడ్డుకుంటోంది మీలా మాట్లాడకుండా. మీ దేశంలో గన్ వైలెన్స్ రోజు ప్రాణాలు తీస్తోంది. వీధుల్లో ప్రజలు చంపబడుతున్నారు. డ్రగ్ ఎపిడమిక్ విస్తరిస్తోంది. మీ నగరాలన్నీ క్షీణిస్తున్నాయి. ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఇవి మీ సమస్యలు మిస్టర్ ట్రంప్. ఇండియాని అవమానించడం ద్వారా మీ దేశంలో చవక పాపులారిటీ కనుక మీరు సంపాదించాలి అని మీరు అనుకుంటే అది ఇక్కడ పనిచేయదు. మీరు ఇండియాని అవమానించినా మేము మీ భాషలో స్పందించం. మా సమాధానం వేరేలా ఉంటుంది. మా ఆర్థిక శక్తితో, మా అభివృద్ధితో, మా స్థిరత్వంతో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరు కోరుకునే ట్రేడ్ డీల్ మా షరతులపై ఉంటుంది. ఇది మా సమాధానం. మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, మీరు ఆర్ట్ ఆఫ్ ది డీల్ గురించి మాట్లాడతారు కదా. ఈసారి ఆ డీల్ ఎవరి చేతుల్లో ఉందో ఒక్కసారి గుర్తుంచుకోండి. మీరు యుద్ధం ఓడిపోయారు. ఇప్పుడు లైన్లో నిలబడాల్సింది మీరే మిస్టర్ ట్రంప్. సో మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, యూ డోంట్ గెట్ టు బ్రాండ్ ఇండియా as hellhole and then come begging for its markets, its money and its muzzle. The world is watching. You can't insult a rising power and expect a handshake in the next second. India doesn't need your approval, but you will need India's partnership. So remember this, respect is not optional anymore. It is the price of entry. Well, this is Pavan Krishnamurthy signing off. Watch the Bird Media.